ఈ ఏడాది టెక్నో రంగం ఎంత ముందుకు పోబోతోంది అనేది ఊహించడం మంచిదే. కానీ 2024లో టెక్నికల్గా జరిగిన ప్రమాదాల గురించి, దాడుల గురించి కూడా ముందుగా సమీక్ష చేసుకోవాలి. 2024లో లోకల్గా, గ్లోబల్గా జరిగిన సైబర్ అటాక్స్ ఎలా ఉన్నాయో అలా తెలుసుకుందామా? టెక్నాలజీ కోణంలో తీసుకుంటే 2024 గొప్ప సంవత్సరం. ఈ ఏడాది ఏఐ టూల్స్ ఎన్నో పెరిగాయి. ఎప్పటినుంచో వేగం పుంజుకుని క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మళ్లీ ఆశలు కలిగాయి. అయితే వీటన్నిటితో పాటు ఈ ఏడాది సైబర్ దాడులు కూడా విపరీతంగా పెరిగాయి. ఏఐ వచ్చాక టెక్నాలజీ ఆధారంగా మోసాలు చేయడం ఈజీ అయ్యింది. డీప్ ఫేక్స్, వాయిస్ కాలింగ్ తెస్తున్న ఇబ్బందులు ఎన్నో. అయితే సైబర్ దాడుల వల్ల జరుగుతున్న కేడీ ఎక్కువ. వ్యక్తుల పర్సనల్ డేటా, ఇంకా సంస్థల ఇంటర్నల్ డేటా ఎన్నో చోట్ల దొంగతనానికి గురయ్యాయి. ఇందువల్ల ఆర్థిక నష్టం, కొన్ని సందర్భాల్లో సర్వీసులలో అంతరాయం కూడా కలిగింది. భారతదేశం వరకు తీసుకుంటే 2023 చివరి నుంచి 2024 చివరి వరకు మాల్వేర్ దాడులు ఎన్ని జరిగాయో తెలుసా? దాదాపు 40 కోట్లు. ఒక లెక్క ప్రకారం చూస్తే భారతదేశం ప్రతి నిమిషానికి సగటు జరుగుతున్న సైబర్ దాడుల సంఖ్య 702 అట. అంటే ప్రతి సెకండ్కు 11 దాడులన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా 2024లో సైబర్ దాడులు ఎక్కువగానే జరిగాయి. 2023తో పోల్చితే సైబర్ నేరాల సంఖ్య 40%కి పైగా పెరిగింది. ఈ సైబర్ నేరాల కారణంగా కేవలం తెలుగు ప్రజలు కోల్పోయిన సొమ్ము ఎంతో తెలుసా? దాదాపు 1,500 కోట్లు. ఇక గ్లోబల్ గా తీసుకుంటే పెద్ద పెద్ద సైబర్ దాడుల్లో ఎన్నో సంస్థల డేటా లీక్ అయిపోయింది. మెడికల్, ఆర్థిక రంగాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ప్రారంభంలోనే అమెరికాలోని లోన్ డిపోట్ అనే సంస్థ మీద పెద్ద ర్యాన్సమ్ వేర్ దాడి జరిగింది. ఇది అక్కడ ప్రముఖ రీటైల్ మార్టగేజ్ సంస్థ. అటాక్ కారణంగా వీళ్ళు కొన్ని సిస్టమ్స్ ని ఇంటర్నెట్ తో డిస్కనెక్ట్ చేసేయాల్సి వచ్చింది. అందువల్ల చాలా కాలం పాటు కస్టమర్లు పేమెంట్స్ చేయలేకపోయారు. ఈ దాడిలో ఏకంగా 1.5 కోటి పైగా కస్టమర్ల వ్యక్తిగత సమాచారం, సోషల్ సెక్యూరిటీ నెంబర్లు, ఫైనాన్షియల్ అకౌంట్ నెంబర్లు దొంగతనానికి గురయ్యాయని స్వయంగా లోన్ డిపోట్ సంస్థే ప్రకటించింది. దాడి కారణంగా ఆ కంపెనీకి కలిగిన నష్టం దాదాపు $2.5 కోట్ల పైమాట. 2024 మొదట్లోనే మరో పెద్ద సైబర్ అటాక్ కి గురయ్యింది. ఇవాంటి అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ సెక్యూరిటీ, సర్వీస్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలాంటి ఎన్నో పనులు చేసే గొప్ప ఐటీ కంపెనీ ఇది. వీళ్ళ సర్వర్లలో ఉన్న లోపాన్ని పసిగట్టి అదును చూసి సైబర్ అటాకర్స్ దాడి చేశారు. చైనా ప్రభుత్వం మద్దతు ఈ హ్యాకర్లకి ఉంది. వీళ్ళు ఈ సంస్థ తాలూకు 2 గేట్వేస్ మీద కన్ను వేశారు. కనెక్ట్ సెక్యూర్, పాలసీ సెక్యూర్ అనే ఈ గేట్వేస్ ద్వారా గూఢాచార్యం చేసి ఎంతో సమాచారం లాగేశారు. ఓల్డ్ టైఫూన్ అనే హ్యాకర్ గ్రూప్ చేసింది మరో పెద్ద దాడి అని చెప్పొచ్చు. అమెరికాకి చెందిన ముఖ్యమైన సమాచార నెట్వర్క్లలోకి వీళ్ళు చొచ్చుకు వెళ్లారు. కమ్యూనికేషన్స్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ఇలాంటి కీలక రంగాల సమాచారం వీళ్ళ చేత చిక్కింది. వీళ్ళు కూడా చైనా ప్రభుత్వం మద్దతు కలిగిన హ్యాకర్లే. దేశాల మీద డైరెక్ట్ గా అటాక్ చేయకుండా డేటా మీద దాడి చేస్తున్నారు ఈ శత్రు దేశాల హ్యాకర్లు. యుఎస్ హెల్త్ కేర్ పేమెంట్ ప్రొవైడర్ అయిన చేంజ్ హెల్త్ కేర్ అనే సంస్థ కూడా 2024లో ర్యాన్సమ్ వేర్ దాడికి గురయ్యింది. ఇందువల్ల రోగులకి కరెక్ట్ టైంకి ప్రిస్క్రిప్షన్స్ అందలేదు. ఇతర హెల్త్ కేర్ సేవలు కూడా ఆలస్యమయ్యాయి. బెంబేలెత్తిన సంస్థ $2 కోట్ల నేరగాళ్లకి చెల్లించి డేటాని విడిపించుకుంది. అయినా దాడి తాలూకు దుష్ప్రభావం ఇప్పటికీ ఉంది. యుఎస్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలోని మెడికల్ సంస్థ మెడిసెక్యూర్ కూడా ఇలాగే ర్యాన్సమ్ వేర్ దాడికి గురయ్యింది. అక్కడ 1 కోటి మందికి పైగా వ్యక్తుల హెల్త్ డేటా లీక్ అయిపోయింది. ఇంగ్లాండ్లోని ఎన్హెచ్ఎస్ హాస్పిటల్స్ మీద జరిగిన సైబర్ దాడిని కూడా 2024లో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నిజానికి ఎన్హెచ్ఎస్ హాస్పిటల్స్ మీద నేరుగా దాడి జరగలేదు. ఈ హాస్పిటల్స్ కి పాథాలజీ సేవల్ని అందించే సిన్నోవిస్ అనే సప్లయర్ సంస్థని సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారు. ఫలితంగా ఇక్కడ వేల ఆపరేషన్లు రద్దయ్యాయి. ఎన్నో మెడికల్ అపాయింట్మెంట్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈ అటాక్స్ దాదాపు 6 నెలలైందని ఎన్హెచ్ఎస్ తెలియజేసింది. ఇక జూన్లో అమెరికాలో జరిగిన స్నోఫ్లేక్ దాడి మరో ముఖ్యమైన అటాక్. స్నోఫ్లేక్ అనేది డేటాని దాచి ఉంచే ప్లాట్ఫామ్. డేటా నిర్వహణ చేసే పెద్ద కంపెనీలు ఆ ప్లాట్ఫామ్ ని ఉపయోగిస్తుంటాయి. అయితే కస్టమర్ల అకౌంట్ల పాస్వర్డ్లు వగైరా దొంగలించి
అక్కడి విలువైన సమాచారాన్ని సైబర్ దుండగులు దొంగిలించారు. లైవ్ నేషన్, శాంటాండర్ లాంటి సంస్థలు ప్రభావితమయ్యాయి. మాండియంట్ అనే సైబర్ భద్రతా సంస్థ దాడి విషయాన్ని కనిపెట్టింది. అయితే దాడి ఏప్రిల్ 2024లో ప్రారంభమైతే పరిశోధకులు ఆ సంగతిని జూన్ 2024లో కనిపెట్టారు. అప్పటికే ఆలస్యమైంది. కొన్ని కోట్ల మంది కస్టమర్ల డేటా లీక్ అయిపోయింది. జూలైలో ఓహియోలో ఉన్న కొలంబస్ సిటీ తాలూకు డేటా మీద రాన్సమ్వేర్ అటాకర్లు దాడి చేశారు. ఆ ఏరియాలో ఉంటున్న 5 లక్షల మంది వ్యక్తిగత డేటా దొంగతనానికి గురయ్యింది. ఫలితంగా అక్కడ ఉన్న ఇళ్లకి ఐటీ సేవలు ఆగిపోయాయి. 2024 ఆగస్టులో రైసీడా అనే ఓ రాన్సమ్వేర్ గ్రూప్ వాళ్ళు ఏకంగా సియాటిల్, టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వర్ల మీద సైబర్ దాడి చేశారు. ఫలితంగా ప్రయాణికులకు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇక నేరుగా యుఎస్ అధికారుల డేటా మీదే కొందరు సైబర్ అటాకర్లు కన్నువేశారు. చైనా మద్దతుతో నడిచే సాల్ట్ టైఫూన్ అనే అటాకింగ్ గ్రూప్ అమెరికాలోని టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ల సర్వర్ల మీద దాడి చేసింది. ప్రభుత్వ అధికారుల కాల్ రికార్డులు, ఇంకా వాళ్ళు ప్రైవేట్ గా మాట్లాడిన సమాచారం ఇవన్నీ అక్కడి నుంచి దొంగిలించింది. ఏకంగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లాంటి పెద్ద లీడర్ల ఫోన్స్ కూడా ఈ దాడిలో ఎఫెక్ట్ అయ్యాయంటే ఇక మామూలు అధికారుల సమాచారం సంగతి చెప్పవలసిన పనిలేదు. ఇవన్నీ 2024లో జరిగిన పెద్ద సైబర్ దాడులు మాత్రమే. ఇక చిన్న చితక సంస్థల మీద జరిగిన చిన్న దాడులు మరెన్నో ఉన్నాయి. మొత్తం మీద సైబర్ సెక్యూరిటీ పరంగా 2024 ప్రపంచాన్ని గట్టిగా హెచ్చరించిందని చెప్పొచ్చు. సైబర్ భద్రతా పరంగా ఎంతో టాప్ అని చెప్పుకునే అమెరికా లాంటి దేశాల్లోనే ఒక్క ఏడాది ఇన్ని దాడులు జరిగాయి. మరి ఈ కొత్త సంవత్సరం ఇతర దేశాలు తమ డేటా విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో వారే ఆలోచించుకోవాలి.